ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా కీలక డూ ఆర్ డై పోరుకు సిద్ధమైంది. సూపర్ 8 దశలో తమ చివరి మ్యాచ్ లో భాగంగా ఈ రోజు రాత్రి కోల్కతా వేదికగా వెస్టిండీస్ ను భారత్ ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు క్వార్టర్ ఫైనల్ తో సమానం. గెలిచిన జట్టు సెమీఫైనల్ కు అడుగు పెడుతుంది. అందుకే ఈ మ్యాచ్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గత టీ20 వరల్డ్ కప్ లో ఇరు జట్లు పరస్పరం తలపడలేదు. 2023 ఆగస్టులో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో భారత్ ను ఓడించిన ఏకైక జట్టు వెస్టిండీస్. ఆ సిరీస్ తర్వాత టీమిండియా ఒక్క టీ20 సిరీస్ కూడా కోల్పోలేదు. గత 3 ఏళ్లలో ఇరు జట్లలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ మరింత బలంగా తయారవగా విండీస్ కూడా పటిష్ట కాంబినేషన్ ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక సిక్స్లు బాదిన జట్టుగా విండీస్ ముందంజలో ఉండగా భారత్ కేవలం 3 సిక్స్ల తేడాతో రెండో స్థానంలో నిలిచింది. దీన్ని చూస్తే కోల్కతా వేదికగా మరోసారి సిక్సర్ల వర్షమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఇరు జట్లలో భీకరమైన హిట్టర్లు ఉన్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండానే విన్నింగ్ కాంబినేషన్ తో ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో ప్రత్యర్థి ఆఫ్ స్పిన్ ఎదుర్కొనే వ్యూహంగా సంజు శాంసన్ ఓపెనర్ గా పంపించే ప్లాన్ సక్సెస్ అయింది. దీంతో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇషాన్ కిషన్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో రానున్నారు. జింబాబ్వే మ్యాచ్ తరహాలోనే టాప్ ఆర్డర్ రాణిస్తే టీమిండియా ఆపడం కష్టం. లోయర్ ఆర్డర్ లో శివన్ దుబే, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించనున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో రింకు సింగ్ అవకాశం ఇస్తే శివన్ దుబే బెంచ్ కి పరిమితం కానున్నాడు. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ తరపున అతనికి ఇది హోమ్ గ్రౌండ్. బహుశా గత మ్యాచ్ విన్నింగ్ టీమ్ తోనే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఫామ్ భారత్ కు ప్రధాన బలం. అతనితో పాటు హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తో కూడిన దాడి విండీస్ బ్యాటర్లకు కఠిన పరీక్షే. మొత్తంగా టీమిండియా తుది జట్టు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.